అనే కార్యక్రమం జరగబోతోంది. మీ అందరికీ తెలుసు, గతంలో 2011లో జనాభాను లెక్కించడం జరిగింది. యాక్చువల్గా 2021లో మరి జరగాలి, కోవిడ్ కారణంగా జరగలేదు. ఏదేమైనప్పటికీ ఇప్పటికి రాష్ట్రం యావత్తు ఒకేసారి జనగణన ప్రారంభమైంది. ఇందులో భాగంగా మేము ఎన్యూమరేటర్లుగా గవర్నమెంట్ ఏం చేసిందంటే మన సచివాలయ స్టాఫ్ ని అపాయింట్ చేసింది. సూపర్వైజర్స్ గా మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు, అట్లాగే ఛార్జ్ ఆఫీసర్ గా తహసీల్దార్ వ్యవహరిస్తారు, అడిషనల్ ఛార్జ్ ఆఫీసర్ గా ఎంపీడీఓ ఉంటారు, మరి అసిస్టెంట్ గా డిప్యూటీ తహసీల్దార్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ గా ఏఎస్ఓ ఈ కార్యక్రమాలను మండల్ లెవెల్లో కండక్ట్ చేస్తూ ఉంటారు. రూరల్లో తహసీల్దార్ ఛార్జ్ ఆఫీసర్ అయితే అర్బన్ లో మున్సిపల్ కమిషనర్ గారు ఛార్జ్ ఆఫీసర్ గా ఉన్నారు. సో మేమందరం ఈ రోజున సిబ్బందికి ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. మనకి ఇద్దరు టీచర్లు మాస్టర్ ట్రైనర్స్ గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగా ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళే. నేను కూడా గతంలో 2011లో సెన్సెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. సో మేము ఉన్న వాళ్ళం ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ప్రజలు దీని మీద మంచి అవగాహన కలిగి ఉండాలని మా ఉద్దేశం. మే 1 నుంచి మే 30 వరకు ముందుగా ఫస్ట్ ఫేజ్ లో హౌస్ లిస్టింగ్ జరుగుతుంది, ఇండ్ల జాబితా, ఇండ్ల గణన. అలాగే పబ్లిక్ అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. రేపు ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఖచ్చితంగా అందరూ కూడా వారికి వారే స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. మరి అది se.census.gov.in se.census.gov.in అనే వెబ్సైట్ లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే హెల్ప్ లైన్ నెంబర్ 1855 కూడా ఏదైనా అవసరమైతే సంప్రదించవచ్చు. దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని నా విజ్ఞప్తి. యాక్యురేట్ డేటా సాధించడమే మా లక్ష్యం. ఖచ్చితంగా సెన్సెస్ మన మండలంలో దిగ్విజయంగా జరుపుతాం. స్టాఫ్ అందరికి కూడా ఇప్పటికీ 3 రోజులు ట్రైనింగ్ క్లాసులు ప్లాన్ చేస్తున్నాం. మరి ఎంపీడీఓ గారి హాల్లో ఇక్కడ ట్రైనింగ్ క్లాస్ జరుగుతుంది. వారందరికి కూడా మాస్టర్ ట్రైనర్స్ ఈవినింగ్ వరకు కూడా క్లాస్ చెప్తారు. మరి రెగ్యులర్ వర్క్స్ తో పాటు ఇది కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి సిబ్బందిని కూడా సమన్వయం చేసుకోమని చెప్పాం. ఖచ్చితంగా మీరు కూడా మీడియా మిత్రులని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలకి దీని మీద అవగాహన కల్పించి స్వయంగా వాళ్ళ డేటాని కనుక ఫీడ్ చేసుకునే అవకాశం కనుక తీసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది. ఏదో యాక్యురేట్ గా లేదు అనుకోకుండా ఉంటుంది. అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా ఈ డేటా మీ ద్వారా సేకరించబడిన డేటా ఎట్టి పరిస్థితుల్లో మిస్యూజ్ కాదు, మరి మూడో వ్యక్తికి తెలియపరచబడదు. ఒకవేళ కనుక సిబ్బంది ఎవరైనా అలా కనుక చేస్తే ఇంప్రిజన్మెంట్ ఉంది, ఫైన్ ఉంది. సో ఖచ్చితంగా అట్లాంటి సిబ్బంది ట్రైనింగ్ లో కూడా దీని మీద మంచి అవేర్నెస్ కల్పిస్తాం మన స్టాఫ్ కి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదో అపోహలకు కూడా గురి కావాకండి, ఏదో సమాచారం వద్దు, ఖచ్చితంగా సహకరించండి. మన జనాభా గణన దేశం చాలా ముఖ్యంగా దీన్ని టేకప్ చేసింది కాబట్టి మీ అందరూ సహకరించాలని విజ్ఞప్తి.